హలో బాల్టమోర్. ఐ నో మనం అందరం కీరవాణి కోసం వెయిట్ చేస్తున్నాము, సో నేను కూడా ఎక్కువ సమయం తీసుకోను. స్టేజ్ ముందున్న పెద్దలకి, నలుమూల నుంచి వచ్చిన తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఆట అంటే ఇది 36 సంవత్సరాల సంస్థ, 100 మందితో మొదలైన సంస్థ ఈరోజు 1000 మంది మెంబర్స్తో కూడిన సంస్థ. ఆట అంటే 3 పిల్లర్స్: భాష, సంస్కృతి, సేవ. గత 36 సంవత్సరాల నుంచి ఆట మన భాష, సంస్కృతి మన పిల్లలకి భావితరాలకి అందించాలని ఎంతో కృషి చేస్తుంది. అలాగే సేవ. మనము ఇండియా నుంచి ఇక్కడికి వచ్చాము, మనందరం మంచుకున్నాము, కానీ మనము ఇంత సహాయ సహకారాలు మన ఇండియాలో, మన తెలుగు రాష్ట్రాల్లో అందించాలని 2 ఏళ్లకు ఒకసారి మా ఆటా టీం అందరం ఇండియాకి వెళ్ళి ఊర్లలో, గ్రామాలలో, ముఖ్యంగా స్కూల్స్, నీటి సమస్య, హెల్త్ కేరు మేము సేవా కార్యక్రమాలు చేస్తాము. అలాగే మనం ఈడుంటాము, మన పిల్లలు ఈడుంటారు, కాబట్టి ఇక్కడ కూడా సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నాము. ముందు కూడా చాలా ఇక్కడ అమెరికాలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ 2 సంవత్సరాలు మా ప్రెసిడెంట్ జయంచేల ఆధ్వర్యంలో ఎన్నో ప్రోగ్రాంలు చేశాము. దాదాపు 150 పైకి చేశాము. సో అన్ని విధాల సంస్కృతి కానివ్వండి, సేవ కానివ్వండి, హెల్త్ పరంగా కానివ్వండి, ఎన్నో కార్యక్రమం చేశాము. అదే కాకుండా మనము ఇవి అమెరికాలో చూస్తే దాదాపు 17 లక్షల తెలుగువారు ఉన్నారు. సో ఇంతమంది ఉన్నప్పుడు కూడా ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మన ఈ గత 10 ఏళ్లలో చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు, ఎన్నో ఇష్యూస్ వస్తున్నాయి. సో వాటి అన్నిటికీ ఆట, ఏ సమస్య వచ్చినా ఆట మేము ఉన్నాము అంటూ వారికి ధైర్యం ఇస్తుంది. అలాగే నన్ను ఈ ప్రెసిడెంట్ ఎలెక్ట్ చేసినందుకు ముఖ్యంగా మా ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా ఆట పాస్ట్ ప్రెసిడెంట్స్, దే హ్యావ్ గివెన్ ఎ పాత్ ఫర్ మీ. ఆ పాత్ని ఫాలో అవుతూ కొన్ని కొత్త ప్రోగ్రాంలు నెక్స్ట్ రాబోయే 2 నెలల్లో చేయబోతున్నాం. అలాగే ఇలాంటి కాన్ఫరెన్స్ చేయడానికి ఎంతో మంది, దాదాపు 400 మంది కృషి చేశారు. ఆ కాన్ఫరెన్స్ కమిటీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చివరిగా మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమము మా తెలుగు ప్రజలకు తీసుకెళ్తున్నారు. వాళ్ళని అన్సంగ్ హీరోస్ అంటాము, వాళ్ళు మీడియా మిత్రులు. సో ప్రతి ఒక్క మీడియా మిత్రులకి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ ఎంజాయ్ ద షో. One more thing, we will see in Dallas 2028.